ఇల్లందులో గత 3 రోజులుగా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే కోరం కనకయ్యను వారు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కార్మికులు వైదొలిగారు. మోడల్ మార్కెట్ కట్టారు, జగదాంబ థియేటర్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు, సీతారాం టాకీస్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. కానీ అవి వినియోగంలోకి రాలేదు. అవి వినియోగంలోకి వస్తే జనరల్ ఫండ్ వచ్చేది, ప్రతి ఫస్ట్ తారీఖు వీళ్ళకి జీతం తీసుకునే మార్గం ఏర్పడింది. అదే ఇంతమంది చైర్మన్లు వచ్చిపోయారు కానీ ఇట్లాంటి ఆలోచన చేయలేదు. ఇది బెటర్మెంట్. ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చైర్మన్ గారికి మేమైతే సల్యూటే చేస్తాను. ఎందుకు వాళ్ళ భవిష్య నిధిని ఏర్పాటు చేసినందుకు. కానీ అది వినియోగంలోకి వచ్చింటే బాగుంది. అది వినియోగం రాలేదు. అట్లనే మన ఎమ్మెల్యే గారు ఈ మున్సిపాలిటీ కార్మికుల సమస్య రోజులుగా లోపల కౌన్సిల్ సమావేశంలో ఈ సమస్యల పట్ల స్పష్టమైన హామీ. అట్లనే మన ఇల్లందు వరకు ఎమ్మెల్యే గారు వచ్చారు. మన ఎమ్మెల్యే గారు కొద్దిగా మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఢిల్లీ గారి పరిపాలనలో బహుశా కొన్ని అంటే సుమారు ఒక 20 కోట్లు పెట్టి యూటిలిటీ బిల్డింగ్ కట్టారు, మోడల్ మార్కెట్ కట్టారు, జగదాంబ థియేటర్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు, సీతారాం టాకీస్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. కానీ అవి వినియోగంలోకి రాలేదు. అవి వినియోగంలోకి వస్తే జనరల్ ఫండ్ వచ్చేది, ప్రతి ఫస్ట్ తారీఖు వీళ్ళకి జీతం తీసుకునే మార్గం ఏర్పడింది. అదే ఇంతమంది చైర్మన్లు వచ్చిపోయారు కానీ ఇట్లాంటి చేయలేదు. ఒకవేళ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చైర్మన్ గారికి మేమైతే సల్యూటే చేస్తాను. ఎందుకు వాళ్ళ భవిష్య నిధిని ఏర్పాటు చేసినందుకు. కానీ అది వినియోగంలోకి వచ్చింటే బాగుంది. అది వినియోగం రాలేదు. అట్లనే మన ఎమ్మెల్యే గారు ఈ మున్సిపాలిటీ కార్మికుల సమస్య అట్లనే మన ఇల్లందు